Yes. Yes, sir. Okay, done. Wait 2 minutes, ఇంకా రిమైనింగ్ పర్సన్స్ వస్తారు అనుకుంటా. వాయిస్ క్లియర్ కదా? Yeah, bro. థ్యాంక్ యూ. ఒక 5 minutes ముందుగా వచ్చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఫేస్ కనపడుతుంది. ఓకే. కనబడుతుంది మలయ. ఇట్స్ ఓకే. లోకేష్ ఫేస్ కనపడుతుంది. కనబడుతుంది. లోకేష్ ఫేస్ కనబడుతుంది మలయ. రైట్. ఓకే. టూ మినిట్స్ గైస్, రిమైనింగ్ పర్సన్స్ వస్తున్నారు. ఒక 2 minutes ఉండండి. యా ఓకే. మ్యాక్సిమం 25 మెంబర్స్ వరకు ఉన్నారు. సో మనకి యా శ్రీను గారు కనబడుతుందండి. కనబడుతుంది. ఓకే డన్. సో గైస్ మనకి జూమ్ యాప్ అనేది 40 minutes ఉంటుంది క్లాస్ అనేది. ఇది కంప్లీట్ 40 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి. ఓకేనా? ఆన్ ద స్పాట్. ఓకే. ఇదే ఐడి మీద మళ్ళీ లాగిన్ అవ్వండి. ఓకే. గైస్ వినబడుతుంది కదా వాయిస్? హలో స్టార్ట్ చేస్తున్నాను గైస్. ఓకేనా? సో అందరూ వచ్చేసారు. స్టార్ట్ చేస్తున్నాను. ఇక
ఓకేనా? ఓకే గైస్, సో సో స్క్రీన్ కనబడుతుంది కదా గైస్ అందరికి? ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే, బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. ఓకేనా? సో నా పేరు లోకేష్ అనమాట. నాది MBA కంప్లీట్ అయిపోయింది. సో నేను వచ్చేసి టాలీ చెప్తాను, అదేవిధంగా రీటైల్ గురించి చెప్తాను, ముత్తూట్ ఫిన్కార్ప్ గురించి చెప్తాను. అంటే TOT సర్టిఫైడ్ అంటారు. ఈ TOT సర్టిఫైడ్ అంటే ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అండర్లో గవర్నమెంట్ ఒక ట్రైనర్గా సర్టిఫైడ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. సో అదనమాట. సో అదేవిధంగా నాకు ఈ ఫీల్డ్ మీద 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నేను రియాలిటీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి, ఆల్రెడీ సొల్యూషన్స్లో వర్క్ చేశాను. ఇంతవరకు నేను మ్యాక్సిమం 1000 మెంబర్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చుకున్నాను స్టూడెంట్స్కి. సో అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్లాసెస్ చెప్పుకున్నాను, డాక్టర్స్ కూడా క్లాసెస్ చెప్పుకున్నాను. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మీ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది నా యొక్క ఛానల్ టాలీ లోకేష్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ఇప్పటి వరకు నేనైతే చాలా వరకు 300 వీడియోస్ వరకు చేస్తున్నాను. టోటల్గా టాలీ గురించి మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ సమ్ ఎక్సెల్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి కోర్స్ డీటెయిల్స్ చూద్దామండి. ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి టాలీ ప్రైమ్ విత్ GST అండి. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఈ టాలీ అని చూసినట్లయితే MSME అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. అంటే ఇది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేయరండి. మాక్సిమం మిడిల్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మాత్రమే దీన్ని యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ మన కోర్స్ కంటెంట్ అనేది చూస్తే గైస్ కొంచెం నాయిస్ వస్తుంది, ఎవరితో కొంచెం మ్యూట్లో పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ కోర్స్ కంటెంట్ మనం చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్వ్యూ ఆఫ్ GST గురించి డిస్కస్ చేస్తాను. సో మనకి డ్యూరేషన్ వచ్చేసి 1 month అని చెప్పాను కదా, 1 month ఉంటుంది. వీలైతే ఎక్స్టెండ్ కూడా చేద్దాం సిచ్యువేషన్ బట్టి. సో మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని నేర్చుకోవాలంటే మినిమం మనకి ముందు ఏం తెలిసి ఉండాలి? అకౌంట్స్ గురించి తెలిసి ఉండాలి. సో అకౌంట్స్లో ఏం తెలిసి ఉండాలి అంటే దాని అకౌంటింగ్ డెఫినేషన్ కావచ్చు, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ కావచ్చు, రూల్స్ కావచ్చు, అసెట్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు, అకౌంటింగ్ సైకిల్ కావచ్చు. ఇది మినిమం మనకు ఐడియా ఉండాలి. ఇది ఐడియా ఉంటేనే మనకు టాలీలో ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలి, మాన్యువల్ నుంచి ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా ఓచర్స్గా మార్చి ఎంట్రీస్ పోస్ట్ చేయాలి టాలీలో అనేది ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో మనం టాలీలో మినిమం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్సింగ్, వీటి గురించి మనం పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ GSTకి వచ్చినట్లయితే డెఫినేషన్ ఏంటో తెలుసుకుంటాం, టైప్స్ ఆఫ్ మనకి GST ఏమున్నాయో చూసుకుంటాం. ఓకేనా? తర్వాత డీలర్స్ మార్కెట్లో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కరెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, GST 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, GST 3 అంటే ఏంటి, GSP అంటే ఏంటో మనం పూర్తిగా మన యొక్క ఆన్లైన్ క్లాసెస్లో తెలుసుకుంటాం. ఓకేనా? తర్వాత చూస్తే సెమినార్ ఆన్ టాలీ ప్రైమ్ ఉన్నారండి. సో మనకి ముందుగా టాలీ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకోవాలి. టాలీ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటారండి. ఇదేంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకు ఉంటుంది. 1/4తో స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది. అది మనకి అందరికీ తెలిసి ఉండదు. బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో ఏ మంత్లో ఏ డేలో ఏది జరుగుతుంది, ఏ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఓకేనా? సో అనేది మనకి మెయిన్ థింగ్ అనమాట. ఓకేనా? సో ఆ థింగ్ ఏంటంటే ఇప్పుడు పర్చేజ్ జరుగుతుందా, సేల్ జరుగుతుందా, ఎక్స్పెన్స్ జరుగుతుందా, ఓకేనా? తర్వాత మనకి ఇన్కమ్ జరుగుతుందా, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది?